అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మోనిక. ఇవాళ నేను హెయిర్ ఫాల్ గురించి మాట్లాడబోతున్నాను. మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మనం 2 ఫ్యాక్టర్స్ అనేది చూసుకోవాలి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్లో మనకి ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. విటమిన్ B6, B12, విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. వీటితో పాటు మనకు PCOS, PCOD, థైరాయిడ్ ఉన్న కండిషన్స్లో కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. మనకి ఇంటర్నల్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనం పైనుంచి ఎన్ని చేసినా కానీ మనకి హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవ్వదు. మనకి ఇంటర్నల్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనం ఫుడ్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. మనం ప్రోటీన్, బయోటిన్, విటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. మనం ఏమేమి ఫుడ్ తీసుకోవాలంటే ఎగ్స్, నట్స్, మష్రూమ్స్, పన్నీర్, లీఫీ వెజిటబుల్స్ ఇలాంటి ఎక్కువగా మనం తీసుకోవడం ద్వారా మనకి హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. మనకి PCOS, PCOD, థైరాయిడ్ ఉన్న కండిషన్స్లో కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అప్పుడు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చేసుకోవాలి. మనం వెయిట్ తగ్గి హెల్తీగా తినడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనకి హెయిర్ ఫాల్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లోకి వస్తే మనం యూజ్ చేసే షాంపూస్, సీరమ్స్, కండిషనర్స్, బయట పొల్యూషన్ వల్ల కూడా మనకి ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. మనం వీక్లీ 2 అయినా హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. చాలా మంది డైలీ హెడ్ బాత్ చేస్తూ ఉంటారు. డైలీ హెడ్ బాత్ చేయకూడదు. వీక్లీ 2 or 3 మాత్రమే హెడ్ బాత్ అనేది చేసుకోండి. వీక్లీ 2 అన్నా కానీ ఆయిల్ అప్లికేషన్ అనేది ఉండాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత డౌన్వర్డ్ టు అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ అనేది చేసుకోవాలి. దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. మార్కెట్లో ఉన్న కెమికల్ షాంపూలు కాకుండా కుంకుడుగాయి, సీకాయి వీటిని యూజ్ చేయడం ద్వారా మనకి హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. మన హెయిర్ వాష్ చేసేటప్పుడు హెయిర్ని మాత్రమే కాకుండా లోపల వరకు రూట్స్, స్కాల్ప్ మొత్తం పూర్తిగా మనం క్లియర్గా వాష్ చేయడం ద్వారా మనకి డాండ్రఫ్, ఇంకా పొల్యూషన్ ఏదైనా ఉన్నా కానీ పూర్తిగా మనకి పోతుంది. దీంతో పాటు వారానికి ఒకసారి హెయిర్ మాస్క్ అనేది అప్లై చేసుకోండి. హెయిర్ మాస్క్ అప్లై చేసుకోవడం ద్వారా మీకు ఎటువంటి జుట్టు సమస్యలు ఉన్నా కానీ తగ్గుతుంది. మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ థిన్గా ఉన్నా మీకు ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేసుకోవడం ద్వారా మీకు ఎటువంటి హెయిర్ ప్రాబ్లం అయినా తగ్గుతుంది. ఈ హెయిర్ మాస్క్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మందారం ఆకులు, మందారం పూలు, కలమంద, మెంతులు ముందు రోజు రాత్రిలో మనం నానబెట్టుకోవాలి. పెరుగు, నిమ్మకాయ. ఫస్ట్ మందారం ఆకులు, మందారం పూలు, కలమంద వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మెంతులు, పెరుగు వేసి ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టించి మీరు తలకు అప్లై చేసుకొని 1 hour ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోండి. దీని ద్వారా మీకు ఏ హెయిర్ ఇష్యూస్ ఉన్నా కానీ తగ్గిపోతుంది. వీటితో పాటు మీరు యోగాసనాలు చేయడం ద్వారా కూడా మీకు రక్త ప్రసరణ అనేది తల వరకు వెళ్ళి మీకు హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.